వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి వీడియో రూపంలో రాగలను. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని ముందు గడప నుంచి చూసి దర్శన టికెట్లు బుక్ చేసుకునే కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ అంటే ఐడియాస్ మీ అందరికీ నేను చెప్తాను. దయచేసి అవి పాటించి చూడండి. ఖచ్చితంగా మీరు ఈ టికెట్లను పొందే అవకాశం అయితే 100% ఉంటుంది. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు మనకి మే వరకు కూడా ముందు గడప దర్శన టికెట్లు ఆన్లైన్లో అయిపోయాయి. అంటే సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఈ 4 సేవల్ని మట్టికి ముందు గడప దర్శన టికెట్లుగా మనము పిలుస్తాము. ఈ టికెట్లు మే వరకు అయిపోయాయి. ఇప్పుడు మనకు మార్చి 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా జూన్ నెలకి సంబంధించి ముందు గడప దర్శనం టికెట్లు ఎలక్ట్రానిక్ లెక్కిడిప్ సేవలు ఓపెన్ చేస్తున్నారు. మీరు ఏం చేస్తారు అంటే ప్రతి ఒక్కరూ ఈ రిజిస్ట్రేషన్లో పాల్గొనండి. రిజిస్ట్రేషన్లో పాల్గొనడము ఉచితం, ఫ్రీ, ఎవరైనా పాల్గొనవచ్చు. ఆధార్ నెంబర్ ఉన్న ప్రతి ఒక్కరూ 12 సంవత్సరాలు దాటితే ఈ రిజిస్ట్రేషన్లో పాల్గొనండి. ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసి పాల్గొనండి. ఇక్కడ మీరేం కష్టపడేది ఏమీ లేదు. సింపుల్గా మీ స్టేటు, పిన్ కోడ్, మీ పేరు, మీ వయసు, అలాగే ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు అంతే. అలాగే ఎంటర్ అయ్యాక మీకు సెలెక్ట్ ఆల్ సేవా డేట్స్ అని ఉంటుంది. అక్కడ అన్ని డేట్లు, అన్ని సేవలు సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ జూన్ ఉంది, జూన్ నెలకు సంబంధించి ఈ 4 సేవలు ఉంటాయి. సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన ఈ 4 సేవలు ఉంటాయి. ఈ జూన్ నెలకు సంబంధించి 30 రోజులకు సంబంధించి డేట్లు అన్నీ ఉంటాయి. నేను మీకు వీడియో చేశాను, వీడియో కూడా కామెంట్ సెక్షన్లో ఇస్తాను చూడండి. ఇక్కడ ఒక పోస్టర్ కూడా పెడతా చూడండి. ఇక్కడ సెలెక్ట్ ఆల్ సేవా డేట్లలో మీరు అన్ని సేవలు అన్ని డేట్లకి సెలెక్ట్ చేసుకోండి, పైన టిక్ చేయండి. ఎందుకు అంటే సుప్రభాతం అనేది మీకు ఆన్లైన్లో కేవలము రోజుకి ఒక 240 నుంచి 260 టికెట్లు రిలీజ్ చేస్తారు. ఇలా 30 రోజులకి కలిపితే ఒక 8200 టికెట్లు రిలీజ్ చేస్తారు. అదే మీరు తోమాల, అర్చన అనుకోండి, అది కేవలము మంగళవారము, బుధవారము, గురువారమే చేస్తారు. ఇది కూడా రోజుకు ఒక 10 టికెట్లే ఉంటాయి. కాబట్టి వారంలో 30 టికెట్లే అవుతాయి. మంగళవారం ఒక 10, బుధవారం ఒక 10, గురువారం ఒక 10. కాబట్టి వారంలో 30 మందికి ఈ అవకాశం ఉంటుంది ఒకవేళ సెలెక్ట్ చేయడానికి కూడా. కాబట్టి నెలంతా కలిపితే ఒక 120 టికెట్లే ఉంటాయి. ఒకవేళ మీరు తోమాల తీసుకోండి, నెలంతా కలిపితే ఒక 120, అంటే వారంలో 30 టికెట్లే ఉంటాయి. కాబట్టి తోమాల అయినా కూడా నెలంతా కలిపితే 120. ఇప్పుడు అష్టదళ పాద పద్మారాధన తీసుకోండి, అది మంగళవారం చేస్తారు, 60 టికెట్లు ఉంటాయి. అయితే అది కూడా నెలంతా కలిపినా కూడా ఒక 180 టికెట్లు ఉంటాయి. అంతకుమంటే ఎక్కువ ఉండవు. ఈ రకంగా చూస్తే ఒక నెలలో 8500 కంటే ఎక్కువ మంది కూడా ఈ టికెట్లని పొందలేరు. ఎక్కువ సుప్రభాతానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అన్ని డేట్లు సెలెక్ట్ చేసుకోండి, అన్ని రోజులకి సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని మేము గతంలో సుప్రభాతం చూసాము, ఇప్పుడు తోమాల, అర్చన అనే సెలెక్ట్ చేస్తాము, ఇలాంటివి పెట్టుకోవద్దు. నేను చెప్పా కదా, ఓన్లీ రోజుకు ఒక 10, అది కూడా మంగళ, బుధ, గురువారం ఈ 3 రోజుల్లో 10 మందికి 10 మందికి 10 మంది అంటే 30 మందికి అవకాశం వస్తుంది. ఇట్లాంటివన్నీ మనం పెట్టుకోకూడదు. ఒకవేళ ఆ సేవలో సెలెక్ట్ అయితే అదృష్టం. అంతేగాని మన కాన్సెప్ట్ ఏంటి, స్వామివారిని ముందు నుంచి తక్కువ రేట్లో చూడడమే. తక్కువ డబ్బులు ముందు నుంచి చూసే అవకాశాన్ని మీరు మిస్ అవ్వద్దు. రిజిస్ట్రేషన్ ఫీజు ఫ్రీయే. ఈ టికెట్లన్నీ కూడా చాలా ఎక్కువ మంది ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకే వస్తుంది, ఇతర రాష్ట్రాల వాళ్ళకి రాదు అంటారు. అలా ఏమీ లేదు, తక్కువ పర్సంటేజ్ వస్తుంది. మన వాళ్ళు ఎక్కువ మంది ట్రై చేస్తారు, ఈ విషయం తెలుసు కాబట్టి. ఇది ఫస్ట్ పాయింట్. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అందరూ ట్రై చేయండి, అన్ని డేట్లు, అన్ని సేవలు ట్రై చేయండి. ఇక థర్డ్ పాయింట్ ఏంటి అంటే గతంలో ఎవరైనా సెలెక్ట్ అయ్యారు ఈ టికెట్లో, దయచేసి మీతో పాటు సెలెక్ట్ కాని వారి పేర్లు యాడ్ చేయకండి రిజిస్టర్ చేసేటప్పుడు.
చాలామంది చేసే తప్పు ఇదే. మీరు ఒకసారి సెలెక్ట్ అయ్యి ఉంటారు, సంతోషం వచ్చేస్తుంది మీకు, మా ఫ్యామిలీలో వేరే వాళ్ళకు కూడా ఈ సేవలు చూపించాలని చెప్పి ఈసారి రిజిస్టర్ చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యుల పేర్లు మీతో యాడ్ చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. మీరు ఒకసారి సెలెక్ట్ అయితే రెండోసారి సెలెక్ట్ అవ్వాలంటే కనీసం 180 రోజులు గ్యాప్ ఉండాలి. 180 రోజులు అనగా ఒక 6 నెలల గ్యాప్ ఉంటేనే రెండోసారి మీరు సెలెక్ట్ అవుతారు. మీ ఆధార్ నెంబరు అక్కడ సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయకపోవడంతో మీతో రిజిస్టర్ చేసే వాళ్ళకు కూడా ఈ అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి మీరు సెలెక్ట్ అయిన వారు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఏ మొబైల్ నెంబరు, ఏ ఆధార్ నెంబరు, ఏ ఈమెయిల్ ఐడి అయితే వాడారో అనగా మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబరు, మీ ఆధార్ నెంబరు ఈ 3 కూడా 180 రోజుల్లో మీరు సెలెక్ట్ అయితే రెండోసారి రిజిస్టర్ చేసుకునేటప్పుడు సేమ్ ఇవే పెట్టకండి. పెడితే మీతో పాటు ఎవరైతే మీతో పాటు రిజిస్టర్ చేసుకుంటారో వారికి కూడా సెలెక్ట్ అవ్వరు. నా ఉద్దేశం అది. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే వీటి ధర చాలా తక్కువ. సుప్రభాతం అయితే 120, తోమాల అర్చన అయితే 220, అష్టదళ పాద పద్మారాధన అయితే 1250. ధర తక్కువ కాబట్టి లక్షల మంది, కోట్ల మంది దీన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు. 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు ఈ రిజల్ట్ అనేది మీకు ఓపెన్ చేస్తారు. డిప్లో, ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో, దీన్ని ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ అంటాం, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, ఉచితమే. ఈ డిప్ 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు ఓపెన్ చేస్తారు. అప్పుడు మీకు రిజల్ట్ వచ్చిన వారు అమౌంట్ పే చేయండి. అమౌంట్ పే చేస్తేనే మీకు టికెట్ కన్ఫర్మ్ అయినట్టు. చాలామంది మాకు మెసేజ్ వచ్చింది, యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ సెలెక్టెడ్ ఫర్ ఈ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్ 2026 ఫర్ ద సేవా సుప్రభాతం ఆర్ తోమాల అర్చన అని అన్నీ వస్తుంది. అబ్బా మేము సెలెక్ట్ అయిపోయాం అని అనుకుంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, SMS వస్తే సెలెక్ట్ అయినట్టు కాదు. పేమెంట్ చెయ్యండి. మీకు 2 రోజులు టైం ఉంటుంది పేమెంట్ చేయడానికి. 22వ తారీఖు మధ్యాహ్నం 12 దాకా టైం ఉంటుంది. పేమెంట్ చేస్తేనే సెలెక్ట్ అయిన వాళ్ళు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ రూల్స్ పాటించండి. అర్థమైంది కదా? అన్ని సేవలు, అన్ని డేట్లు సెలెక్ట్ చేయండి. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ రిజిస్ట్రేషన్లో ఉచితంగా పాల్గొనొచ్చు. 180 రోజుల లోపల మీరు రెండోసారి రిజిస్టర్ చేసుకుంటే సెలెక్ట్ అయిన వాళ్ళు దయచేసి సెలెక్ట్ కాని వారి పేరు దీంట్లో యాడ్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 180 రోజుల్లో మీ ఈమెయిల్ ఐడి అలాగే మీ మొబైల్ నెంబరు రిపీట్ చేయొద్దు. చేస్తే సెలెక్ట్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. అన్ని సేవలు, అన్ని డేట్లు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు రూముల గురించి చెప్తాను. రూములు ఖచ్చితంగా ఇస్తారు. చాలా మందికి ఒక అపోహ ఉంది, దీనికి అసలు రూములు ఇవ్వరు, 300 రూపాయల టికెట్లకే రూములు ఇస్తారు, ముందు గడప దర్శన టికెట్లకు మాకు రూములు సెలెక్ట్ కావు, మేము పొందలేము, ఇట్లా చాలా డౌట్లు ఉన్నాయి. దయచేసి అట్లా పెట్టుకోవద్దు. ముందు గడప దర్శన టికెట్లలో మీరు ఏ టికెట్ అయినా, అది సుప్రభాతము, తోమాల అర్చన, అష్టదళ పాద పద్మారాధన, ఈ 4గిట్లో ఏది సెలెక్ట్ అయినా మీకు రూములు ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవచ్చు. మార్చి 24 మధ్యాహ్నం 3 గంటలకి ఈ రూములు రిలీజ్ చేస్తారు. మీరు బుక్ చేసుకోండి. అయితే ఇక్కడ ఒక రూల్ ఉంది. మీకు టికెట్ కావాలి, రూము కావాలి, 2 కావాలి అంటే దయచేసి రూమ్ కావాలనుకున్న వాళ్ళు 2 వ్యక్తులతో టికెట్ బుక్ చేసుకోవాలా. సపోజ్ నన్ను తీసుకోండి, సుప్రభాతం సపోజ్ నేను జూన్ నెలకి డిప్ వేసా, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ వేసా. సింగిల్గా వేయకండి. సింగిల్గా వేసి మీరు సింగిల్గా సెలెక్ట్ అయ్యారనుకోండి, రూమ్ బుక్ చేసుకోలేరు. ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలి అంటే 2 వ్యక్తులతో టికెట్ ఉండాలా. ఒక టికెట్ మీద 2 పేర్లు ఉండాలా. కాబట్టి ఎలక్ట్రానిక్ డిప్ వేసే ముందే ఈ జాగ్రత్తలు పాటించండి. 2 పేర్లతోనే డిప్ వేయండి. ఓకేనా? మీరు మ్యాక్సిమం 2 పేర్లతో డిప్ వేయొచ్చు. కాబట్టి సింగిల్ పర్సన్ అవకాశం ఉందంటే రూమ్ దొరకదు. రూమ్ కావాలంటే 2 పేర్లతో రిజిస్ట్రేషన్ చేయండి. 2 సెలెక్ట్ అవుతారు. అప్పుడు రూమ్ మీరు ఆన్లైన్లో 2 పేర్లు ఉంటాయి కాబట్టి రూమ్ బుక్ చేసుకోవచ్చు. సింగిల్ పర్సన్కి ఆన్లైన్లో రూమ్ ఇవ్వరు. దయచేసి తెలుసుకోండి. ఓకేనా? ఖచ్చితంగా ఈ రూల్స్ పాటించండి. ఇక 2 రోజులు రూమ్స్ ఇస్తారా అని కూడా అడుగుతారు. ఎందుకంటే ఈ సేవలన్నీ కూడా ఉదయం పూట ఉంటాయి. తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల తర్వాత, అంటే రిపోర్టింగ్ ఎలాగో మీరు 1 గంటకే చేస్తారు సుప్రభాతం వాళ్ళు, కాబట్టి అర్ధరాత్రి ఉంటాయి. కాబట్టి మాకు 2 రోజులు రూములు కావాలి, మేము 1 రోజు రూమ్ చేసుకోలేము, మాకు వద్దు అంటారు. ఇక్కడ మీరు ఇంత టెన్షన్ పడొద్దు, ఇంత ఆలోచించొద్దు.
మీరు ఆన్లైన్లో రూమ్ అనేది ఒక్క రోజుకే బుక్ చేసుకుంటారు, కానీ మీరు కొండపైన వెళ్ళి రూమ్ అలాట్ చేసిన తర్వాత సెకండ్ డే మీరు ఆటోమేటిక్గా ఉండొచ్చు. కాబట్టి ఈ సేవలు ఏ రోజైతే మీరు సెలెక్ట్ అవుతారో ముందు రోజు రూములు తీసుకోండి. సపోజు జూన్ 20న నేను సెలెక్ట్ అయ్యా, నేనేం చేస్తా, జూన్ 19వ తారీఖే రూమ్ తీసుకుంటా. ఎందుకంటే 20వ తారీఖు తెల్లవారుజామున కదా ఈ సేవలన్నీ కూడా. మీరు 20వ తారీఖున రూమ్ తీసుకోలేరు, 19వ తారీఖే తీసుకోండి. ఒకరోజు ముందే రావాలా, ఒకరోజు ముందే రూమ్లో ఉంటారు. ఎందుకంటే 19వ తారీఖు అర్ధరాత్రే మీరు అంటే ఇంక 20 తెల్లవారుజామున అంటాం కదా, మీరు సేవల్లోకి వెళ్ళిపోతారు. ఓకేనా? కాబట్టి ఒకరోజు ముందే రూమ్ తీసుకుంటారు, 20వ తారీఖు కూడా మీరు ఉంటారు. చాలామంది టెన్షన్ అనమాట, మాకు మరుసటి రోజు సేవలు, మమ్మల్ని రూమ్ వేకేట్ చేస్తారా అని. అట్లా పెట్టుకోదు. 48 అవర్స్ మీరు రూమ్లో ఉండొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అర్థమైంది కదా? మరి ఈ ఎలక్ట్రానిక్ లక్కీ టిప్స్ సేవల ద్వారా రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, లైవ్ వీడియో, డెమో వీడియో రేపు నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. మరి ఇప్పటికి ఈ క్లారిటీ అంతా మీకు రేపు రిలీజ్ అయ్యే ఈ టికెట్లకైతే ఐడియా ఉంది కదా. 3 రోజులు టైం ఉంటుంది, 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు. కంగారు లేదు, ఈ డీటెయిల్స్ అన్ని మీరు తెలుసుకొని మీరు ఒక అవగాహనతో 2 వ్యక్తులకి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అన్ని సేవలు అన్ని డేట్లకు సెలెక్ట్ చేసుకోండి. రిపీట్ చేయకండి మీ మొబైల్ నెంబర్ని, ఈమెయిల్ ఐడిని. ఇవి మెయిన్ మేజర్ పాయింట్స్ అన్నమాట. అర్థమైందా? మరి ఈ వీడియో నేను సెలవు తీసుకుంటూ మరొక వీడియోతో మరలా రేపు మీ ముందుకు వస్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అందరికీ చేరువయ్యేలాగా నాకు సపోర్ట్ చేసి భక్తులందరికీ సహకరించగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.